Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మే 8కు సంబంధించినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 16. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు అనేక విధాలుగా అనేక తీరుల్లో వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంతకుముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. యెహోవా మా రక్షక, మా యొక్క ధ్యానములు మీకు అంగీకారంగా ఉండలాగున మమ్మల్ని దీవించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు అరణ్యంలో వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. మోషేకి, అహరోను నాయకులకి, దేవుడు నియమించినటువంటి నాయకులకి వ్యతిరేకంగా ఇశ్రాయేలులే నాయకులే తిరుగుబాటు చేశారు. దాని గురించినటువంటి వాక్యం, దాని గురించినటువంటి ధ్యానం. ఇప్పుడు తిరుగుబాటుగా అరణ్యములో జరిగిన ఘోరమైన మరి 2 సంఘటనలు ఇశ్రాయేలు చరిత్రలో కళంకము తెచ్చినట్లుగా మనం గమనిస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. మొదటి తిరుగుబాటు. కోరహు, దాతాను, అబిరాములు సృష్టించిన కుట్ర. ఇది పనికిరాని ప్రజలను రెచ్చగొట్టినట్టు కుట్ర కాదు, కానీ సామాజిక నేతలతో సుమారు 250 మందిని పురికొల్పిన కుట్ర. వీళ్ళు పనికిరానటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు నాయకుల్లోనే ఒక వాళ్ళని పురికొల్పుతూ వాళ్ళని రెచ్చగొట్టినటువంటి కుట్ర. ఎవరు ఈ విధంగా చేశారంటే లేవీయులు, బెన్యామీయులు. లేవీయుల్లో కొంతమంది, బెన్యామీనుల్లో కొంతమంది. వాళ్ళు ఇంకా 250 మందిని పురికొల్పారు. మోషేను విమర్శిస్తున్న కారణాలలో 2 కోణాలు ఉంటున్నాయి. మొదటిది ఏంటి? వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్లో మొదటి కోణం ఏంటి అని అంటే, తాను అంటే ఇక్కడ ముఖ్యంగా మోషే అతిగా హెచ్చించుకున్నట్లు వారు తలస్తున్నారు. ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. అందరి మధ్య ఉన్నాడు దేవుడు, ఆయన పరిశుద్ధుడు. యెహోవా 3వ వచనం చదువుకుందాం. 16:3. మోషే అహరోనులకు విరోధముగా సాగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. 4వ వచనం కూడా. మోషే ఆ మాట విని దేవుని ముందు సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇక్కడ చదువుదాం నోట్సు. యెహోవా సంఘము మీద మోషే తనను తాను హెచ్చించుకునే హక్కు ఆయనకు లేదు అనేటువంటి ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే, తన వైఫల్యాన్ని బట్టి మోషే పరిచర్య యొక్క గత చరిత్ర నాశనం అయింది. చరిత్రలో మరి అంతమంది చనిపోయారు ఆయన నాయకత్వం క్రింద. కాబట్టి
ఆయన ఎందుకు నమ్మాలి? ఇంకా అక్కడ ఏమంటున్నారంటే, పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మిమ్మును తెప్పించి, ఐగుప్తుని పాలు తేనెలు ప్రవహించు దేశం అంటున్నారు వాళ్ళు. పాలు తేనెలు కల దేశానికి తీసుకొని వస్తాడు, కానాను దేశానికి అనేది అది మర్చిపోయి, దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నుండి మమ్మల్ని తీసుకొచ్చావా ఐగుప్తు నుండి అంటున్నారు. గొప్పగా వాగ్దానం చేసి ఆ విధంగా నిజానికి అరణ్య మార్గమును పట్టించాడయ్యా. కాబట్టి వారి మీద యజమాయిషి ఎందుకు మోషే చేస్తున్నాడు అని అదొక కోణంలో ఉన్నటువంటి తిరుగుబాటు. ఈ రెండు కోణాల్లో మనం ఆలోచించాలి. వారి కష్టాలపై కేంద్రీకరించే వారికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఈ గుంపు వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి గుంపు ఎలాంటి వాళ్ళో ఇక్కడ మనం చూస్తాం. వారి కష్టాలపై కేంద్రీకరించే వారికి దేవునిపై కేంద్రీకరించడం కాదు, ఆయన చేసిన కార్యాలపై కేంద్రీకరించడం కాదు, వారి కష్టాలపై కేంద్రీకరించేటువంటి వారికి, అధికారాన్ని ఎదిరించే వారికి, దేవుడు నిర్ణయించినటువంటి నియమించినటువంటి నాయకులను ఎదిరించేటువంటి వారికి, ఐగుప్తు నుండి వారు తప్పించుకున్న విధానాన్ని త్వరలో మరిచిపోయే వారికి కృతజ్ఞులు అన్నమాట. దేవుడు అంతా చేశాడు, దాన్ని అంతటిని మర్చిపోయే వారికి, దేవుడు జాగ్రత్తగా బయలుపరిచిన వాటికి విలువ ఇవ్వని వారికి, ఎన్నో విషయాలు చెప్పాడు దేవుడు, నిబంధన చేసుకున్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాటినన్నింటినీ మర్చిపోయారన్నమాట. ఏకధాటిగా వాక్చాతుర్యాన్ని బట్టి చలింపబడే వారికి, మోషే చెప్పాడు కదా, నాకు సరిగా మాటలు రావండి, నాకు నచ్చున్నది అన్నట్టుగా చెప్తాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే నీకు ఆహారం ఇస్తాడులే అని. కానీ మోషేకి ఆ చాకచక్యం లేదు. మనుషుల చాకచక్యాన్ని బట్టి, వాక్చాతుర్యాన్ని బట్టి చలించేటువంటి వాళ్ళు, స్పందించేటువంటి వాళ్ళు నిబంధన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని ఆశ లేని వారికి, ఓకే చూడండి, కట్టుబడి ఉండాలని ఆశ లేని వారికి ఈ వాదన కొంతవరకు నమ్మేటట్టుగా ఉంటుంది. అవును కదా, మరి దేవుడు అందరికీ బయలుపరుచున్నారు కదా, అందరూ సమానమే కదా, మరి మోషే ఆరోన్లు ఎందుకు వాళ్ళు తాము హెచ్చించుకుంటారు? అలాంటి వాళ్ళకి ఇది కొంచెం సమతగానే ఉంటుంది. ఈ దినాలలో వీరి వారసులు ఎంతోమంది ఉంటున్నారు. క్రైస్తవ నాయకులు వాళ్ళు వారసులు అన్నమాట. చాలామంది అలాంటి వాళ్ళు, అందరు కాదు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటున్నారు. విశ్వాసులందరూ యాజకులేనని, క్రైస్తవ సమాజమంతయు పరిశుద్ధులనే దైవ సిద్ధాంతాలను సాకుగా చెప్పుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ 1 పేతురు 2:9 ఏమనుంది? అందరూ యేసుప్రభుని నమ్మేవాళ్ళు అందరూ సమానమే, నాయకులు కూడాను ఈ సమాజంలో సంఘంలో ఒకటే అనేటువంటి వాళ్ళు. 1 పేతురు 2:9 అది అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సంఘం అంతటి కూడాను ఎవరు? మీరే యాజకులు, రాజులు కాదు, రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్. ఓకే, రాజులు ప్రీస్టు వాళ్ళు పాత నిబంధనలో సపరేట్గా ఉంటారు, వేరువేరుగా ఉండాలి.
రాజు యాజకుడిగా ఉండకూడదు, యాజకుడు రాజుగా ఉండకూడదు. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ, యేసుక్రీస్తు అనుచరులందరూ రాజరికానికి సంబంధించినటువంటి యాజకులు. యాజకులు అనేది వేరుగా ఏమీ ఉండదన్నమాట. కాబట్టి అందరూ ఒకటే అనేటువంటి దాన్ని బట్టి విశ్వాసులందరూ యాజకులేనని, క్రైస్తవ సమాజం అంతా పరిశుద్ధులే అనే దైవ సిద్ధాంతాలను సాకుగా చెప్పుకుంటూ దేవుడు చెప్పిన మిగిలిన క్రైస్తవ సత్యాల నుండి తెలివిగా వైదొలుగుతారు. అదేనా చెప్పింది. 1 పేతురు 2:9 ఒకటేనే చెప్పింది. నాయకత్వం గురించి వేరుగా చెప్పలేదా? నాయకత్వానికి లోబడి ఉండని దేవుడు చెప్పలేదా? మరి దాన్ని పక్కన పెట్టడం ఏంటి? సమానత్వం అనే సాకుతో తరచుగా వ్యతిరేకతను పెంచుకుంటూ అధికారానికి అత్యాశ పడతారు. వాళ్ళకి అధికారం ఇవ్వలేదు అని అధికారుల మీద తిరుగుబాటు చేస్తారు. అది పరిస్థితి ఇక్కడ. నిజానికి క్రైస్తవ సంఘపు ప్రతి నాయకునికి ఒకే రకమైన గౌరవం కానీ, ఒకే విధమైన విధేయత కానీ చెందదు. అందరినీ ఒకే విధంగా ఎట్లా గౌరవిస్తాం? తమకు తామే బిషప్పులుగా నియమించుకునే వారిని సంఘం ఏం చేయాలి? వెలివేయాలి. వాళ్ళు బిషప్లు ఎవరు? బిషప్ ఇప్పుడు అభిషేకించేటువంటి వాళ్ళు రెవరెంట్స్ కానీ, బిషప్లు కానీ, మరి అంటే ఇక బిషప్లు అంటే 1 తిమోతి 3:1 ఏముంటుందంటే బిషప్గా అంటే నాయకుడు కానీ, ఎల్డర్ కానీ, అంటే బిషప్ కానీ, ఎల్డర్ కానీ, పాస్టర్ కానీ అపోస్తలుల కార్యం 28 ప్రకారం అది వాళ్ళందరూ నాయకులే. ఫస్ట్ సెంచరీలో ఈ ఈ ఈ హైరార్కీ ఉండదు, హెచ్చు తగ్గులు ఉండవు. వాళ్ళందరూ అన్ని పనులు చేసుకుంటారు. వాళ్ళు సంఘాన్ని పరామర్శిస్తారు, ఓవర్సీయర్స్ అని అంటారు. సంఘానికి కాపరిగా ఉంటారు, పెద్దలుగా ఉంటారు అని వాళ్ళ యొక్క పనిని గురించి చెప్తాడు. కానీ వాళ్ళ పదవిని గురించి చెప్పరన్నమాట. పదవిలో తప్పేమి లేదు, అది అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం. అది 2nd సెంచరీలో వచ్చింది. కానీ దాని గురించి చెబుతూ బిషప్గా ఉండాలి, నాయకుడిగా ఉండాలి అని ఆశించటం అది మంచి పదవిని కోరుకోవటం కాదు, మంచి పనిని కోరుకుంటాడు అని పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు 3:1. కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆ విధంగా కష్టపడి పని చేయాలి, సంఘానికి సేవ చేయాలనేటువంటి ఆశ మంచిది. కానీ పనిని ఆశించటం, పదవిని, అధికారాన్ని ఆశించటం కాదు అని గమనించాలన్నమాట. కాబట్టి ఇక్కడ క్రైస్తవ సంఘపు ప్రతి నాయకునికి ఒక రకమైన గౌరవం ఉండదు. తామే బిషప్లుగా నియమించుకునే వారిని సంఘం వెలివేయాలి. ఈ 4 అధ్యాయాల్లో 2 కొరింథీ 4 అధ్యాయాల్లో ఈ నకిలీ నాయకులు ఉంటారు, నకిలీ బిషప్లు ఉంటారు. వాళ్ళనే హెచ్చించుకుంటారు, వాళ్ళనే నియమించుకుంటారు. ప్రజలు గుర్తించి ఈయన తగినవాడు, పరిశుద్ధుడు, దానికి కావాల్సినటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి, ఆయన డబ్బుని ఆశించేటువంటి వాడు కాదు, అధికారాన్ని ఆశించేటువంటి వాడు కాదు, దేవుని పిలుపు కలిగినటువంటి వ్యక్తి, దేవుడు ఆయనకు వరం ఇచ్చాడు, సేవ చేసేటువంటి వరం ఇచ్చాడు అని ప్రజలు గుర్తించి వాళ్ళు అపాయింట్ చేస్తారు. తమకు తాను హెచ్చించుకునేటువంటి వాడు బిషప్ కానీ, ఆర్చ్ బిషప్ కానీ వాళ్ళని 2 కొరింథీ 10:13లో దాన్ని బట్టి వాళ్ళు నకిలీ నాయకులు, నకిలీ బిషప్లు, వాళ్ళని వెలివేయాలి. ఏ సంఘం కూడా ఉంచుకోకూడదు, అది మోసం జరుగుద్ది సంఘానికి. వాళ్ళు సంఘాలను విడదీస్తారు.
ఇప్పుడు ఈ 2 కొరింథీ 10, 10, 11, 12, 13 ఈ 4 అధ్యాయాలు చాలా గంభీరమైనటువంటివి అన్నమాట. ఎంతో ప్రేమ కలిగినటువంటి నాయకుడు ఎవరు? పౌలు. క్షమించండి, ఒకరినొకరు క్షమించండి, సంఘం అంతా కలిసి ఉండాలి, ఒకరినొకరు అంగీకరించండి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ 4 అధ్యాయాలు ఏమంటాడంటే చండ్రకోలు తీసుకుని వాళ్ళు బయటికి పట్టండి అంటాడు. ఓకే, ఎందుకంటే వాళ్ళు సంఘాన్ని స్వార్థని వక్రీకరించేటువంటి వాళ్ళు డేంజరస్ పీపుల్. వాళ్ళు వెళ్ళగొట్టండి. మీరు వెళ్ళగొట్టకపోతే నేను నా అధికారంతో, అపోస్తలుడిగా ఉన్నటువంటి అధికారంతో నేను వచ్చి చూస్తాను. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యండి, మీరు విధేయులుగా నాకు ఉండండి, వాళ్ళని పంపించి విధేయులుగా ఉండండి, వాళ్ళని వెలివేసేయండి, నథింగ్ టు డూ విత్ దెమ్ అని చాలా తీవ్రంగా రాస్తాడు. 9 అధ్యాయాల వరకు చాలా ప్రశంసిస్తూ చెబుతాడు కొరింథీయుల్ని. 10వ దగ్గర నుండి వచ్చేటప్పటికి కోపంగా రాస్తాడు. అంటే ఈ విధంగా అబద్ధ నాయకులు, దొంగ నాయకులు వచ్చి అపోస్తులు, సూపర్ అపోజల్స్ అని వాళ్ళ మైండ్ని చెడగొట్టి పౌలుకి వ్యతిరేకంగా వాళ్ళ మనసును మార్చినటువంటి నాయకులు అన్నమాట. అట్లాంటి వాళ్ళు వీళ్ళు సెల్ఫ్ అపాయింటెడ్ బిషప్స్. వాళ్ళని వెలివేయాలి అని ఇక్కడ చెబుతున్నాడు. కోరహు అతని అనుచరులపై దేవుని శిక్ష, శాపము అందరి నాయకులపై పడదు. మంచివాడి మీద ఎందుకు పడుద్ది? సెల్ఫ్ అపాయింటెడ్ పీపుల్, అధికారానికి లోబడినటువంటి వాళ్ళు, అధికారాన్ని ఆశించేటువంటి వాళ్ళు, వాళ్ళపై పడుద్ది. చాలామంది మంచివాళ్ళు ఉంటారు, సమాజాన్ని రిఫార్మ్ చేసేటువంటి వాళ్ళు. మరి వాళ్ళు ఎవరంటే మార్టిన్ లూథర్ థియాలజికల్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. కాల్విన్ థియాలజికల్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. జార్జ్ విట్ఫీల్డ్ ఆయన ఎవాంజలిస్ట్గా ఊపేసేసాడు. అంతకుముందు అపోస్తలుడు అయినటువంటి పౌలు, పాత నిబంధనలో ఆమోస్ లాంటి నాయకులు, వాళ్ళు నిజమైన సంస్కరణకర్తలు, రిఫార్మర్స్. వాళ్ళ మీద ఎందుకు శాపం పడాలి? కానీ అధికారమును నాకు వ్యతిరేకిస్తున్న మనలాంటి తరములోని నాయకులను పరిశీలించాలి. ఎవరు నిజమైనటువంటి వాళ్ళు, ఎవరు నకిలీలు అని సంఘస్థులు, నాయకులు, క్రైస్తవ నాయకులు ఎగ్జామిన్ చేయాలి. ఎవరు దేవుని మాటలకు లొంగి సంస్కరణకర్తలుగా కాబోతున్నారు, లేకపోతే వారి సొంత ప్రయోజనముల కొరకు దేవుని మాటలను వక్రీకరిస్తున్నారు. దేవుని మాటలను వక్రీకరిస్తారన్నమాట. మ్యానిపులేట్, ఏదో తీసుకొస్తారు, అక్కడక్కడ పరిగెరుకున్నట్టుగా వాక్యాలు తీసుకొచ్చి సరైన వరుసలో చదవకుండా దేవుని వాక్యాన్ని వక్రీకరించేటువంటి వాళ్ళు అన్నమాట. దుర్మార్గులు వాళ్ళు. మనం పరిశీలించాలండి. ట్రూ జడ్జిమెంట్ అంటే డిసర్న్మెంట్, విచక్షత కలిగి ఉండాలి. జడ్జిమెంట్ అంటే దేవుడు తీర్పు తీర్చేటువంటి తీర్పు మనం చేయకూడదు, కానీ మనం విచక్షత కలిగి ఉండాలి. దాన్ని కూడా జడ్జిమెంట్ అంటారు. రైట్కి రాంగ్కి జడ్జిమెంట్ లేకపోతే ఈజ్ అన్ ఇమ్మెచ్యూర్ ఫెలో. రైట్ రాంగ్ చిన్నపిల్లలకి వాళ్ళు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుండి కాపాడాలి, పేరెంట్స్ కాపాడాలి. వాళ్ళు ఇమ్మెచ్యూర్ బిలీవర్స్ ఉన్నారు. ఎట్లా పెడితే వాళ్ళు ఎట్లా చెప్తారు. మోసం చేసేవాళ్ళు ఎవరు? నిజం చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళ సొంత ప్రయోజనాలు కోరి, సొంత లాభాలు కోరుకునేటువంటి వాళ్ళు ఎవరు? నిజంగా సెల్ఫ్ సాక్రిఫైస్ చేసి సంఘానికి, దేవునికి సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరు అని విచక్షత కలిగినటువంటి దాంతో పరీక్షించేటువంటి బాధ్యత మన మీద ఉంది. వీ షుడ్ నాట్ బి గలిబుల్. ఇక రెండవ తిరుగుబాటు.
ఇశ్రాయేలీయుల సర్వసమాజము విషాదకరమైన ఆగ్రహముతో నిండిన వారై మోషే అహరోన్లకు వ్యతిరేకంగా కుమిగూడిన ముఠాలను అంతకు ముందు రోజు చంపిన వారు వీరేనని దేవుడు చేశాడు. ఇప్పుడు 6 లక్షల మందిని ఇశ్రాయేలుని వీళ్ళు చంపలేదు. వీళ్ళకే అంత శక్తి ఎట్లా వస్తుంది? 6 లక్షల మంది కాల్బలంతో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి పురుషుల్ని చంపడానికి వీళ్ళిద్దరికి ఉంటుందా అంత శక్తి? లేదు, దేవుడు చేశాడు. కానీ వీళ్ళు చంపినట్టుగా ఆ నేరాన్ని వీళ్ళ మీద మోపారు. సర్వ సమాజం గుంపుగా కూడి ముఠాగా అయ్యి ఆ విధంగా నేరం వాళ్ళ మీద మోపారు అన్నమాట. రోజు చంపిన వారు వీరని వీరిద్దరిని కలిసి భూమి నోరును తెరిపించి ఈ ముఠాలను మృంగివేయే శక్తి కలిగినట్లు ఆరోపించారు. భూమి తెరవటానికి వాళ్ళకి శక్తి ఉందండి. అది దేవుడు చేసినటువంటి కార్యం అని వాళ్ళకి దేవునికి భయపడాల్సింది పోయి వీళ్ళని తిట్టడం, వీళ్ళ మీద తిరగబట్టడం చేస్తున్నారు. చాలా సీరియస్ అన్నమాట కదా. సమాజముగా వారందరూ దేవుని పరిశుద్ధతను గ్రహించుకొనక ఆయన ప్రత్యక్షతలోనికి గొప్పతనాన్ని అర్థము చేసుకొనక తన ప్రత్యక్షతను, తన గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా మాట్లాడారు. దారులపై తన ఉగ్రత అనివార్యమని గుర్తించక ఎవరు? ఇశ్రాయేలు సమాజం అంతా కూడాను, మెజారిటీ పీపుల్ వీళ్ళ మీద తిరుగుబడ్డారు. తిరస్కరించే వారిని ఆయన ఎదిరించేవాడని గమనించలేనందున వేలాది మంది నశించారు. మరి మనం తర్వాత సంగతి ఏంటి? అలాంటి వాళ్ళని దేవుడు వదిలిపెట్టాలా? అది ప్రశ్న. కనీసం నాయకులుగా మనం జాగ్రత్త పడదాం. ఆ విధంగా తిరుగుబాటు చేయకూడదు. ఇప్పుడు దావీదు మహారాజులో ఉన్నటువంటి గొప్ప, నాకు నచ్చినటువంటి మంచి ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, సమూయేలు ఆయన్ని రాజుగా అభిషేకించినప్పటికీ, అప్పుడు సౌలు రాజుగా ఉన్నప్పుడు వెంటనే మరి ఆయన్ని చంపో ఏదో చేసి హతమార్చి ఆయన స్థానంలో దావీదు మహారాజు రాజుగా ఉండొచ్చు కదా. దేవుడే కదా ఆయన అభిషేకించింది. అట్లా చేయలే. దేవుని సమయం కొరకు కనిపెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు. మనం తగ్గించుకొని దేవుని సేవిస్తూ ఉంటే దేవుడు హెచ్చించుకెందుకుంటాడు? తప్పకుండా హెచ్చిస్తాడు. తగ్గిన సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలి. మనం అధికారం కోసం అధికారుల మీద తిరుగుబాటు చేసి వాళ్ళని కిందకి లాక్కూడదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే బాసీగా ఉండకూడదు. వాళ్ళు కూడా నేర్చుకోవాలి. బాసీగా ఉండి ఎవరికైతే వరాలు గిఫ్ట్స్ ఉంటుందో వాళ్ళని అనగదొక్కి వాళ్ళు అధికారంలో ఉండాలని వాళ్ళు ఉండటం అది కూడా తప్పే. దేవుడు నియమించేటువంటి వారిపై అధికారం చలాయించడం కూడా తప్పే. మరి మార్టిన్ లూథర్ కానీ, మరి జ్వింగ్లీ కానీ, వాళ్ళు జార్జ్ విట్ఫీల్డ్ కానీ, కాల్విన్ కానీ చూడండి, వాళ్ళు సంస్కర్తలు. అక్కడ మార్పులు తీసుకొచ్చారు. దేవుని వాక్యానికి విధేయులుగా ఉండి. కాబట్టి మనం పరిశీలించాలన్నమాట. సెల్ఫ్ అపాయింటెడ్, నన్ను దేవుడు నియమించుకున్నాడని సెల్ఫ్గా మనం అపాయింట్ చేసుకోకూడదు. దేవుని సమయం కోసం మనం కనిపెట్టాలి. వాడు నిజమైనటువంటి నాయకుడు. అందువల్లే 1 పేతురు
5, 6, 7లో మంచి మాటలు ఉంటాయి కదా. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, ఇన్ డ్యూ టైమ్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ. 1 పేతురు 6, 7. కాస్టింగ్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ బికాజ్ హీ కేర్స్ ఫర్ యూ. దేవుడు తగిన సమయముందు, చూడండి, తగిన సమయముందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. దీన మనస్కులు. ఆ టైం కోసం మనం కనిపెట్టాలి. సమయం ముందు హెచ్చిస్తాడు. అప్పుడు దాకా మనం దీన మనస్కులై ఆయన చేతి క్రింద. ఇప్పుడు మనుషులుగా ఉండొచ్చు, అధికారంలో ఒక పాస్టర్గా కానీ, నిజమైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి పాస్టర్, వాళ్ళు దేవుడు నియమించినటువంటి పాస్టర్ అని సంఘం అంతా గుర్తించినప్పుడు వాక్యానుసారంగా చెప్పేటువంటి వాడు, చెప్పింది చేసేటువంటి వాడు, ఆయన కింద లోబడి ఉండాలి. ఓకే, నాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అప్పుడు దేవుడు ఇక్కడ ఈ 1 పేతురు 5, 6, 7లో చెప్తుంది ఏంటంటే, బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. హంబుల్ యువర్ సెల్వ్స్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. తర్వాత 7, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు, మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాడు. మర్చిపోలేదు. దావీదును మర్చిపోయాడా? అదేవిధంగా మనల్ని మర్చిపోడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి దేవుడు చూడండి, ఇప్పుడు కార్సన్ గారి గురించి మనం పదే పదే చెప్పుకుంటున్నాం కదా. ఆయన కామెంటరీ అది, ఆయన ధ్యానాలే ఇవి. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనేటువంటి 2 వాల్యూమ్స్. ఆయన తండ్రికి నష్టం కలిగినప్పుడు ఎవరో చెప్పారు ఏదో కాన్ఫరెన్స్లో, ఇక్కడ ఈ సొసైటీ వాళ్ళు, బ్యాప్టిస్ట్ సొసైటీ వాళ్ళు ఏదో నష్టం చేశారయ్యా మీ తండ్రికి అని కార్సన్ గారికి ఏ మీటింగ్లో చెప్పారు. ఆయన ఇంటికి వచ్చి అడిగాడు, డాడీ ఎందుకు మరి నీకు ఈ విధంగా నష్టం జరిగితే నాకెందుకు చెప్పలేదు అని అంటే, తండ్రి కార్సన్ గారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, అరే డాన్, వాళ్ళకి వ్యతిరేకంగా నీ మనసు పాడవుతుందని, వాళ్ళ మీద నువ్వు కక్ష పెట్టుకుంటావని నేను చెప్పలేదు వారి గురించి. చూడండి, ఆ మాటలు వింటే నాకు అలాంటి కుటుంబాన్ని నుండి వచ్చాడు. ఒకవేళ మరి ఆయన పెద్ద స్కాలర్ లాగా ఆయన చనిపోలేదు, ఆయన భార్యను చూసుకున్నాడు. ఆవిడకి ఆల్జైమర్ వస్తే ఆ వయసులో మరి డెడికేటెడ్గా ఆయన చూసుకున్నాడు. వేరే సిటీకి వచ్చి గవర్నమెంట్తో పనిచేసి, మరి ఎందుకంటే ఆయన చర్చ్ ప్లాంటర్ అన్నమాట కెనడాలో. మరి చర్చ్ ప్లాంటర్గా ఉండి సరిగా ఇన్కమ్ రాకపోయేటప్పటికీ మరి కుటుంబాన్ని పోషించుకోవాలని ఆయన గవర్నమెంట్ జాబ్ పనిచేస్తూ ఒక ప్రక్క, మరొక ప్రక్క చర్చ్ ప్లాంటర్గా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి చర్చికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద వెల్ నోటెడ్ పర్సన్ కాదు, కానీ దేవుడు మర్చిపోయాడా? ఆయన కుమారుడు ఇప్పుడు కార్సన్ గారు చూడండి, TGC.org, ఆయన దానికి ఫౌండర్. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ ట్రినిటీ సెమినరీలో పనిచేశాడు. నాలాంటి వాళ్ళని అందరినూ ఆయనకు తరబిదిచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం 10-15 మిలియన్ పీపుల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు TGC.orgలో. మరి ఆయన తండ్రికి అంత గౌరవం లేకపోయినా కానీ మరి ఆయన కుమారునికి వచ్చింది కదా. దేవుడు ఏదో విధంగా ఆశీర్వదిస్తాడు. ఆ టైం కోసం కనిపెట్టాలి. అది ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో, నిజమైనటువంటి దేవుడు అపాయింట్ చేసినటువంటి నాయకులపై తిరుగుబాటు చేస్తామో, అది దేవుడు ఏదో రీతిగా మనల్ని మొత్తుతాడు. అది మనం కొంచెం జాగ్రత్తగా మనం భయపడి ఉండాలి. ఇప్పుడు చూడండి,
దావీదు మహారాజు అభిషేకించబడినప్పటికీ సౌలు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి అని సౌలు దుర్మార్గుడైనప్పటికీ నన్ను దేవుడు ఏ దేవుడైతే అభిషేకించాడో సౌలుని కూడా అభిషేకించాడు అని అభిషేకించినటువంటి ఆయన్ని చంపేవు, ఆ మెసేజీ ఆ వార్త తీసుకొచ్చావు అని వాడిని చంపాడు. కాబట్టి కొంతమంది ఉంటారు దేవుడు అభిషేకించబడినటువంటి వాళ్ళు, నమ్మకంగా పనిచేసేటువంటి వాళ్ళు, పెద్ద స్కాలర్స్ కాకపోవచ్చు, మంచి వాక్చాతుర్యం లేకపోవచ్చు. అవి కాదు మనం చూడాల్సింది. దేవుని చేత అభిషేకించబడ్డాడా, నమ్మకంగా పనిచేస్తున్నాడా, అలాంటి వాళ్ళకి లొంగి ఉండాలి. అది ఇవాళ మెసేజ్. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.